హలో అండి, అందరికీ నమస్కారం. మనము కందగడ్డతో చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా. కందగడ్డ భక్షాలు అలా వెరైటీగా ఈరోజు నేను కందగడ్డతో బజ్జీలు చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో ఇలా ఫాస్ట్గా 2 మినిట్స్లో అయిపోయే స్నాక్స్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీటిని ఆనియన్ మరియు కెచప్తో తింటే చాలా బాగుంటాయి. చూడండి, లోపల కూడా కందగడ్డ బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. చాలా బాగుందండి. ఈ కందగడ్డలు భూమిలో పెరుగుతాయి కదండి, అందుకని వాటికి మట్టి అది ఉంటుంది కదా. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కందగడ్డలను ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత 2 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 2 సైడ్స్ తీసివేసి ఇలా మధ్యలోకి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో హాఫ్ చేయాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కందగడ్డ పైన ఉన్న పొట్టు నచ్చని వాళ్ళు పీల్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని వాటర్తో శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, కొద్దిగా వాము, రుచికి సరిపడా ఉప్పు నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. నేను ఇక్కడ వంట సోడా వాడడం లేదండి. ఇందులో 1 టీ స్పూన్ మొక్కజొన్న పిండిని వేస్తున్నాను. మొక్కజొన్న పిండి వేసుకోవచ్చు లేదా వంట సోడా వేసుకోవచ్చు. మొక్కజొన్న పిండి వేసుకున్నా కూడా సేమ్ వంట సోడా లాగానే బజ్జీలు అనేవి ఉబ్బుతాయి. వీటన్నింటిని ఒకసారి ఇలా కలపాలి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోగా మనము స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకోవాలి. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. బజ్జీల పిండిని ఎప్పుడైనా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపితే బజ్జీలు సూపర్గా వస్తాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. పిండిని మనం ఎంత కలిపితే బజ్జీలు మనకు అంత బాగా వస్తాయి. 5 మినిట్స్ ఇలా బాగా కలపాలి. మనకు ఆయిల్ కూడా హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కను ఇలా బజ్జీల మిశ్రమంలో డిప్ చేసి ఇందులో వేయడమే. చూడండి, వంట సోడా వేయకున్నా కూడా బజ్జీలు అనేవి ఎలా పొంగాయో చూడండి. చూడండి, బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటిని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మన కందగడ్డ బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ టైంలో ఇలా ఫాస్ట్గా 2 మినిట్స్లో అయిపోయే స్నాక్స్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీటిని ఆనియన్ మరియు జామ్తో కానీ మరియు కెచప్తో తింటే చాలా బాగుంటాయి. చూడండి, లోపల కూడా కందగడ్డ బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.